హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్ల. అయితే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవని ఇంకొక మంచి వీడియోతో. ముందుగా అందరికీ హ్యాపీ దీవాళీ అండి. ఈ దీవాళీ నుంచి మీ జీవితాల్లో ఉన్న చీకట్లన్నీ తొలగిపోయి చాలా వెలుతుర్లు వెదజమ్మాలని, మీ లైఫ్ ఈ దీవాళీ నుంచి నెక్స్ట్ దీవాళీకి చాలా చాలా బ్రైట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నన్ను కూడా మీరు సేమ్ అంతే బ్లెస్ చేయండి. ఈ దీవాళీ నుంచి నెక్స్ట్ దీవాళీకి మన జీవితంలో ఎంతో కొంత గొప్ప మార్పు అయితే రావాలండి. అది రోజు మనం పనిచేయడం వల్ల అయితే వస్తుందని నేను నమ్ముతాను. రోజు నేను దానికోసం నా వంతు కృషి నేను చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ మంది పీపుల్ హెల్ప్ చేయడం, మోర్ లైఫ్లు మార్చడం, ఇలా చాలా చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇక్కడ అసలు ఫస్ట్ వీడియో ఏంటి అంటే మలేషియా వీడియో అండి. ఇంకొక 2 వీడియోస్తో మలేషియా వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత రెగ్యులర్ మన డైట్ ప్లాన్ వీడియోస్ వస్తూ ఉంటాయి, షేక్ వీడియోస్ వస్తూ ఉంటాయి, సప్లిమెంట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. మన మీటింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మలేషియాలో డే 3 అండి. డే 3 ఈ డ్రెస్ వేసేసుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. మలేషియాలో ఈసారి నీకు ఏం బాగా నచ్చింది అంటే నా రూమ్ నచ్చిందని చెప్తానండి. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మొత్తం చూశాను. ఈసారి అయితే నా రూమ్లో నుంచి వ్యూ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది అనమాట. లాస్ట్ టైం కన్నా ఈ టైం ఇంకా బాగా నచ్చింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. అదొకటి. లాస్ట్ టైం చూసిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం. కొన్ని కొత్త ప్లేసెస్ కూడా చూసాం అనమాట. లాస్ట్ టైం కొన్ని ప్లేసెస్ చూసాను, ఈసారి కొన్ని ప్లేసెస్ చూసాను. సిటీ మాత్రం అండి నాకు ఎలా అనిపిస్తుంది అంటే బెంగళూరు, హైదరాబాద్ కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, అలాగే అనిపిస్తుంది కొంచెం. మలేషియా మాత్రం కాసేపు మన ఊర్లో ఉన్నామా మలేషియాలో ఉన్నామా అనిపించింది. కానీ కొన్ని ప్లేసెస్ చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫుడ్ అయితే ఆల్మోస్ట్ మేము ఇండియన్ ఫుడ్డే తిన్నాం అనమాట. అందరూ ఇండియన్ ఫుడ్డే తిన్నారు. ఒక చోట అయితే మంచిగా పప్పు, రసం అన్నీ దొరికే చోటుకి వెళ్ళాము. డైలీ వన్స్ అన్న బాగా ఇండియన్ ఫుడ్ తిన్నాము. 2 టైమ్స్ అటు ఇటుగా తిన్నాం అనమాట. మలేషియా గుడులు కూడా ఉన్నాయండి. రేపైతే గుడులు వీడియో వస్తుంది. మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కదా, అక్కడ చాలా మంచి గుడులు ఉన్నాయండి. అక్కడ అంతా తమిళియన్స్ ఉన్నారు, చాలా బాగున్నాయి. అవన్నీ రేపు పెడతాను ఆ వీడియోస్ అన్నీ. ఇలా చాలామంది అడుగుతున్నారు, ఇలా వెకేషన్స్కి వెళ్తున్నారు, మీ టీంను కూడా తీసుకెళ్తున్నారు, ఇలా మేము కూడా రావచ్చా అని. నేనైతే రాత్రి నాకు ఒక కస్టమర్ ఉన్నారండి. ఆమె అయితే నాకు చాలా రోజుల నుంచి అనమాట, ఒక 5 years నుంచి కస్టమరు, హైదరాబాద్లో ఉంటారు. తనైతే అడుగుతున్నారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా పవని గారు అని చెప్పేసి. కస్టమర్స్కి ఉండదండి, ఓన్లీ కోచెస్కే ఉంటుంది అవకాశం అని అయితే నేను చెప్పాను అనమాట. ఈలోపే వేరే ఫోన్ వస్తుంది, పర్లేదు నేను మాట్లాడతాను. కస్టమర్స్కి ఉండదండి అవకాశం, ఓన్లీ కోచెస్కే ఉంటుంది. నా కోచెస్ని నేను తీసుకెళ్ళాను అని చెప్పాను అనమాట. మీరు కూడా కోచ్ అవ్వండి, ఖచ్చితంగా తీసుకెళ్తానని చెప్తే నవ్వుతున్నారనమాట. అంతేనా పవని గారు, మమ్మల్ని తీసుకెళ్ళరా అని. ఖచ్చితంగా వెళ్దామండి, ఇంకొక ట్రిప్ ప్లాన్ చేద్దాం అన్నట్టు చెప్పాను అనమాట. నిజంగా కదండి, వేరే కంట్రీస్ మనకు ఉన్నదే చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో అన్నీ చూడాలా లేదా? అన్నీ చూడాలి, అన్నీ అనుభవించాలి. మనం చాలా డబ్బులు దాచిపెట్టుకుంటాం. ఉపయోగం ఏంటండి? పోయేటప్పుడు మనం ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతామా? మనం తీసుకెళ్ళేది మంచి పేరు, చాలా జ్ఞాపకాలు, మనతో పాటు ఒక మంచి మెమరీస్, మంచి జ్ఞాపకాలు, ఒక మంచితనం, అది మాత్రమే మనం మనతో పాటు తీసుకెళ్తాం. మనం చేసే చెడు విషయాలు ఏదైనా సరే. నేను అలాగే ఫీల్ అవుతాను అనమాట. ఎవరినైనా నేను ఒక్క మాట కూడా అన్నను. ఎందుకు అంటే ఆ మాట అనటం వల్ల వాళ్ళని నేను నొప్పిస్తాను, వాళ్ళకన్నా ఎక్కువ నేను నొచ్చుకుంటాను అనమాట. సైలెంట్గా ఉండిపోతాను అలాంటి విషయంలో. నేను అనమాట. ఎందుకంటే వాళ్ళని అన్నాను నేను ఎక్కువ గిల్ట్ ఫీల్ అవుతాను. అందుకని ఎవరిని నేను ఎక్కువ చాలా మంచి విషయాలు చేయడానికి, మంచి అనుభవాలు పోగు చేసుకోవడానికి, మంచిగా ఉండడానికి, కష్టపడటానికే చూస్తాను తప్ప రెండోది చూడను. ఖచ్చితంగా వెళ్దామండి, మనం కూడా ప్లాన్ చేద్దామని చెప్పాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కోచెస్ అయితే కంపల్సరీ ఉంటుందండి. మీరు 1 year హెర్బల్ లైఫ్లో ట్రావెల్ చేశారంటే ఆల్మోస్ట్ వేరే కంట్రీ టచ్ చేస్తారనమాట. మీకు ఒకవేళ వేరే కంట్రీ వెళ్ళాలని ఉంది, మా టీంలో జాయిన్ అవ్వాలని ఉంది, ఇలాంటి ఏమన్నా గోల్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. దీనికి ఉంటాయి అంటే సమ్ కండిషన్స్, అంటే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఊరికే కాదు, క్వాలిఫికేషన్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్స్ చూసుకొని వెళ్ళాలి. కానీ అదేం పెద్ద కష్టం కాదు, మీరు అచీవ్ అవ్వచ్చు. వీళ్ళందరూ మనుషులేనండి, వీళ్ళందరూ నార్మల్ పీపులే. వీళ్ళందరూ అచీవ్ అయ్యారంటే మీరు కూడా అచీవ్ అవ్వచ్చు. మీకు ఇలా కోచ్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. సేమ్ టైం మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటున్నారు, మాతో పాటు ట్రావెల్ చేయాలి, మా కమ్యూనిటీతో పాటు ఉండాలి, జూమ్ కాల్స్ కావాలి, వర్కౌట్స్ కావాలనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి. రేపు వీడియో వచ్చేసి ఫుల్గా గుళ్ళండి. చైనా టెంపుల్, మలేషియా టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి గుడి, అష్టలక్ష్మి గుడి, వినాయకుడి గుడి, ఇవన్నీ మలేషియాలో ఉన్న గుళ్ళు, అందమైన గుళ్ళు అండి. అవన్నీ రేపు చూపిస్తాను. మేము గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా అక్కడ కూడా శారీ కట్టుకొని వెళ్ళాను. ఆ వీడియో రేపు వస్తుంది, చూసేయండి. ఓకేనా? ఇవాళైతే ఇంతేనండి. ఇంకొక మంచి వీడియో అయితే కలుస్తుంది. మీ పవని. బాయ్ అండి అందరూ.